వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. శ్రీశైలం హటకేశ్వరం గిరిజన గూడెంకు చెందిన కుడుముల చిన్న దేవయ్య అనే యువకుడిపై ఎలుగుబంటి శనివారం దాడి చేసి గాయపరిచింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లగా ఎలుగుబంటి దాడి చేసి తొడను గాయపరిచిందన్నారు. గట్టిగా అరుస్తూ పారిపోతుండగా మరో 2 ఎలుగుబంట్లు దాడి చేసేందుకు ప్రయత్నించాయన్నారు. బాధితుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నా పేరు. నేను కట్టలాకి వెళ్ళినాను. కట్టలేకపోతే ఎలుగుబంటి దాడి చేసింది. ప్రాణాలతో భయపడి ఉరికొచ్చినాను. ఎక్కడ దాడి చేసింది? అటుకేసారు లోపల. ఇక్కడికి హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? నేను మా వాళ్ళు తీసుకొచ్చినారు. ఫారెస్ట్ అధికారులు రాలేదా? ఫారెస్ట్ ఏ అధికారులు రాలేదు. ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. ఇప్పుడు జరిగింది ఇది? మధ్యాహ్నం జరిగింది. మధ్యాహ్నం జరిగిందా? ఇప్పుడు దాకా ఎవరు రాలేదు నీ దగ్గరికి? ఎవరు రాలేదు. ఓకే. నీ పేరేం పేరు? చిన్నదేవయ్య. ఏం జరిగింది? ఎలుగుబంటికి వచ్చింది. ఎలుగుబంటికి వచ్చిందా? ఎక్కడ? అడవిలో. ఎక్కడ అడవి? అటుకేసారు లోపల. కట్టలాకి వెళ్ళిన వచ్చింది. భయపడి ఇంకా ఉరికొచ్చినాను తప్పించుకొని. ఎవరు తీసుకొచ్చారు నేను హాస్పిటల్కు? మా వాళ్ళు తీసుకొచ్చినారు. మీ వాళ్ళు ఇచ్చారా? ఫారెస్ట్ అధికారులు వచ్చారు మీ దగ్గరికి? ఎవరు రాలేదు. ఫారెస్ట్ వాళ్ళు ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. ఎప్పుడు జరిగింది ఇది? ఇప్పుడు మధ్యాహ్నం కాడ జరిగింది. అవునా? రేంజ్ హటకేశ్వరం ప్రాంతంలో ఒక చెంచు వ్యక్తి చిన్నదేవయ్య అనే అబ్బాయి అడవిలేకపోయి కట్టెలు సేకరిస్తూ ఉంటే అక్కడ ఎలుగుబంట్లు దాడి చేయడం జరిగింది. కొద్దిగా ఇంటర్నల్ పార్ట్స్ కూడా కొద్దిగా ఇంజ్యూర్ అవ్వడం జరిగింది. సో అతనికి ఇక్కడ తగినంత ట్రీట్మెంట్కు ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఇతను ఇమ్మీడియట్గా మేము మార్కాపూర్ పంపిస్తున్నాము. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పి ఇక్కడ లోకల్ డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఆ పని చేస్తున్నాము. ఇన్ కేస్ అక్కడ కాకుండా ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే కూడా మేము అతని కేర్ తీసుకుంటాము. సో ప్రస్తుతానికైతే ఏం ప్రమాదం లేదు. మేము తీసుకోవాల్సిన కేర్ మేము తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.